జగమంతా ఆనందంగా ఉండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, ప్రజలు ఎప్పుడూ క్షేమంగా ఉండాలి, పాలకులు ఎప్పుడూ కూడా చక్కటి పాలన సమాజానికి అందించగలిగే శక్తిమంతులు కావాలి అని మనమంతా కూడా స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఈ పూట జరుపుకున్నాం. బ్రహ్మోత్సవంలో భాగంగా చాలా సంతోషం. మీ అందరికీ కూడా స్వామి కళ్యాణవరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వధువులుగా ఉన్నటువంటి శ్రీదేవి భూదేవితో కలిసి చక్కటి మంగళాలను కలిగించుగాక అని, చక్కటి సంపదలను వర్షించుగాక అని, చక్కటి ఉన్నతమైనటువంటి స్థితులను స్వామి అనుగ్రహించుగాక అని మీ అందరికీ మంగళాశాసనం చేస్తున్నా. ప్రతి ఏడు ఉత్సవం ఇంతకంటే బాగా జరగాలి, జరిపించుకోమని భగవంతుని ప్రార్థన చేద్దాం. ప్రతి ఏడు కాదయ్యా, ప్రతిరోజు కూడా నీ సేవలో ఇలా తరించగలిగేటువంటి ఒక అదృష్టాన్ని, యోగ్యతని కలిగించవయ్యా అని స్వామిని ప్రార్థన చేద్దాం. ఏదో చేద్దామనుకున్నాం, కానీ ఏం చేశాము? మనం చేసిన దాంట్లో ఆయనకి ఎంత ఆనందాన్ని కలిగించిందో లేదో తెలియదు కనుక మనం అంతా క్షమా ప్రార్థన చేద్దాం స్వామి సన్నిధానంలో. అందరం చెప్దాం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్కృతంతు మయా దేవా పరిపూర్ణం తదస్తుతే. ఉపచారం చేయాలనుకున్నాం కానీ ఎన్ని అపచారాలు చేశామో తెలియదు. కానీ స్వామి మన శరీరం, మనస్సు, ఇంద్రియాలు మొట్టమొదటి చెప్పుకున్న ఈ శరీరం ఇచ్చినది ఆయన, ఇంద్రియాలు ఇచ్చినది ఆయన, విషయాలను ఇచ్చినది ఆయన, వీటితో ఆయన సేవను మనం చేసుకోగలిగేటువంటి యోగ్యతని కలిగించినది ఆయన. బుద్ధ్యాత్మనావలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గజేంద్ర వరద. వీరందరికీ హిందూరు తిరుమల క్షేత్రం తరఫున, మన భక్తులందరి తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి కృప వారిపైన మరింతగా ఉండి మరింత ఉన్నతిలోకి రావాలని, చివరి శ్వాస వరకు స్వామి ఎన్ని మర్చిపోయినా స్వామిని నిద్రపుచ్చే సమయాన్ని మాత్రం మర్చిపోకూడదని గురువుల